హాయ్ గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. సో నేనైతే ఈ గుడ్లు చూపిస్తుంది ఏంది ఏమో అనుకుంటున్నారా? నేనైతే ఈరోజు ప్లఫీ ఆమ్లెట్ ట్రై చేద్దామని అయితే మొదలు పెట్టిన. ఈ హిట్టా ఫట్టా అన్నది మీకే అర్థమైపోతుంది అనమాట. సరే ట్రై చేసేదాన్ని. నేను 2 eggs తీసుకోవచ్చు కదా, లేకపోతే 1 egg తీసుకోవచ్చు కదా. హెచ్చులకు పోయి 3 ఎగ్గులు తీసుకున్నా. సరేలే తీసుకున్నా కదా అని ఇంకా వైట్ ఎల్లో మొత్తం సపరేట్ చేయడం అంటే పెద్ద టాస్క్ అనే చెప్పొచ్చు. ఇంకా సరే అని చెప్పేసి ఆ 3 గుడ్లు అయితే ఎట్లనో అట్లా వైట్ తీసేసి ఎల్లో తీసేసి మంచిగా దేంతో బీట్ చేసుకున్నాను చూస్తే నవ్వుతారు. నేను మా ఫ్రెండ్ ఛానల్లో చూసా ఈజీగా అయిపోయేటట్టు. మిక్సీలో వేద్దాం అనుకున్నా ఫస్ట్. కాకపోతే ఏంటి అని అంటే చాలామంది అన్నారు మిక్సీలో ఎంత వేసినా వేస్టే, అది రాదు అని నాకు మా వాళ్ళు చాలామంది చెప్పారు అన్నమాట. ఇంకా అందుకని చెప్పేసి నేనైతే టీ స్టైనర్ ఉంటుంది కదా, ఇంకా దాంతో అయితే చేద్దామని స్టార్ట్ అయితే చేసిన అన్నమాట. ఈ ఐడియా మాత్రం భలే వర్కౌట్ అయిందండి, సూపర్గా వర్కౌట్ అయింది నిజంగానే. కాకపోతే కొంచెం టైం పట్టిద్ది బీట్ చేసుకోనీకి. ఎట్లయినా మరి మామూలుగా మిషన్స్ ఒకలాగా మనం మనుషులం ఒకలాగా కాబట్టి టైం పట్టిద్ది. నేనైతే బాగా బీట్ చేసుకున్నా. ఈ గ్యాప్లో టీ తాగుదామని టీ పెట్టుకున్నాను అన్నమాట. ఇంకా కొట్టి కొట్టి దాన్ని మొత్తం ఇలా చేసి చేసి చేనొప్పి వచ్చింది. సరేలే టీ తాగుదామని అది పక్కకు పెట్టేసరికి అది కాస్త మళ్ళీ ఫ్లాప్ అయింది. సో దాన్ని మళ్ళీ బీట్ చేసిన, బాగా బీట్ చేసి ఇక ఇంతకంటే ఎక్కువ బీట్ చేయలేంలే అని చెప్పేసి ప్యాన్ పెట్టి ఆయిల్ పోసుకొని ఫస్ట్ ఎల్లో అయితే మంచిగా మిక్స్ చేసుకొని ఆ ఎల్లో వేసుకున్నాను. దాన్ని 2 sides కాల్చుకోవాలి మంచిగా. కింద కాలిన తర్వాత తిప్పేసిన వెంటనే ఇప్పుడు నేను చేసి పెట్టుకున్న బ్యాటర్ ఉంది కదా అది కూడా వేసిన. అదంటే మొత్తం కిందది కూడా ఒడవాలంట, నాకు తెలియదు ఆ సంగతి. ఎట్లుందో అట్లా వేసుకున్న, చాలా వరకు కింద అవ్వలేదు. ఇది ఫ్లాపా హిట్టా ఇంకా ఏదో మీరే చెప్పాలి. మీకే మీరు చూస్తారు కాబట్టి మీకే అర్థమవుతుంది. కానీ టేస్ట్ అంత గొప్పగా ఏం లేదు అందులో. టేస్ట్ ఏముంది, మనం తినే ఆమ్లెట్ కొంచెం బుర్జు బుర్జులాగా అనిపిస్తుంది అంతే, అంత గొప్ప టేస్ట్ కూడా ఏం లేదు. సో నేనైతే ఇంకా అలా వేసేసి మా ఆయన లంచ్కి వస్తాడు కాబట్టి ఆయన కోసం ఉంచిన కొంచెం టేస్ట్ చేసి. ఎందుకంటే ఇంట్లో కర్రీ ఏం చేయలేదు, సరే చికెన్ పికిల్ ఉంటే అది వేసుకొని ఇది వేసుకొని తినేస్తాడని చెప్పేసి అయితే ఉంచిన. వచ్చాక మా హస్బెండ్ చూసి ఏంది ఇది బురుగు బురుగు ఉంది, ఏం గుడ్డు ఖరాబ్ అయిన గుడ్డు నాకేసి పెట్టినావా అన్నాడు. అదేం లేదు ఫ్లఫీ ఆమ్లెట్ ట్రై చేసిన అంటే అబ్బాయి ఎక్కలేని కొద్ది ప్రయోగాలనే చేస్తాం అన్నాడు. మొత్తానికైతే తిన్నాడు. టేస్ట్ అయితే బాగానే ఉంది, అంత గొప్పగా అయితే ఏం లేదు, నార్మల్గానే ఉంది. సో థ్యాంక్ యూ ఫర్ ద వాచింగ్.